మీరు మాటలే అంత చెప్పి 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 అర్థం బీబీ ఎన్నికి రాబోయే తమ్ముడు బాగా హుషారుగా మరి ఇంటిలో బాగా హుషారుగా మరి ఇంటిలో పట్టుకున్నా అన్న అటు పట్టుకోనా అటు పట్టుకోలే పట్టుకో పేపర్ ఓకేనా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఈరోజు 27వ వార్డులో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులము లక్ష్మీనారాయణ మాకు ఆధ్వర్యంలో అలాగే పట్టణాధ్యక్షుడు జబీబుల్లా అన్న సీతారామరెడ్డి అన్న అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 కొత్తగా లోకేష్ బాబు గారు మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాలను కూడా ప్రజలకు తీసుకుపోయే కార్యక్రమం. అలాగే ఈ రామేశ్వరం ఏదైతే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టిందో ఆ రామేశ్వరాన్ని నిజంగా మేము చూస్తుంటే మొన్న గత 3-4 రోజులుగా ఈ వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, దోమలు చెత్త ఎత్తలే దుర్గంధ పరిస్థితిలో ఉంది. మళ్ళీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన రామేశ్వరానికి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో చేతగాని పరిపాలన చేతగాని వ్యక్తిగా ప్రొద్దుటూరు చరిత్రలో అధికార పార్టీలో ఉండి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేతగాని తనం వల్ల అభివృద్ధిగా ఆమె దూరంలో ఉంది అనేదానికి మన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా మిగిలిపోతారు. విషయం ఏంటంటే భూ కబ్జాల గురించి భూముల దందాల గురించి నేను ఎప్పుడో గతం నుంచి ఆయన చేసేటన్నీ చెప్తానా. ఎమ్మెల్యే గారిని రామేశ్వరం నుంచే సూటిగా అడుగుతానా. డిఏడబ్ల్యూ కాలేజ్ వ్యవహారంలో ఎవరు ప్రధాన పాత్రదారుడు?
ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు ఆ డిఏడబ్ల్యూ కాలేజు భూదందాలో. ఆ భూదందాలో ఎవరెవరికి భాగాలు, ఎవరు భూదందాలు చేసినారో కూడా ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు. ఇష్టానుసారం ఊరికే ప్రజల కోసము మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయాలని చెప్పేసి ఈరోజు మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని నాశనం చేయడం చాలా బాధాకరం. త్వరలో భూదందాలపైన కూడా అన్ని సాక్ష్యాధారాలతో సహా నేనే నిరూపిస్తా. రామేశ్వరం నుంచే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పతనం ప్రారంభం కాబోతుంది. తెలుగుదేశం జెండా నువ్వేదైతే ప్రొద్దుటూరులో జెండా ఎగరనీనని ప్రగల్భాలు పలికినావో రామేశ్వరం నుంచే జెండా ఎగిరేసి తెలుగుదేశం పార్టీ విజయం సాధించేటట్టుగా ముందుకు తీసుకుపోతాం.